యూదారాజు అయినటువంటి యెహోయాకీను యూదారాజ్యానికి 19వ రాజు అయి ఉన్నాడు. అతను తండ్రి అడుగుజాడలలో నడుస్తూ దేవునికి వ్యతిరేకముగా కార్యాలు చేసినటువంటి వాడు. ఇతడు 3 నెలల 10 దినములు మాత్రమే రాజ్యాన్ని ఏలాడు. 18వ సంవత్సరమున ఆ 24 అధ్యాయంలోనే ఉంటుందన్నమాట. సమయం లేదు కనుక ఊరికే మనము జ్ఞాపకం చేసుకుందాం. 3 నెలల 10 దినములు అతను రాజ్యాన్ని ఏలినటువంటి దినములు. అతను 18వ సంవత్సరంలోనే సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి యెహోయాకీను అనే రాజు యవనస్తుడైనటువంటి వ్యక్తి బబులోను చెరకు తీసుకొని పోబడ్డాడు. బందీ గృహంలో ఉంచబడినటువంటి ఈ రాజు 37 సంవత్సరములు అతను బబులోను అన్యదేశంలో ఉన్నటువంటి బబులోనులో 37 సంవత్సరాలు బందీగా బంధించబడినటువంటి వాడు, చెరకు తీసుకొని వెళ్ళినటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరీలారా, ఇక్కడ మనము గమనించగలిగితే ఇతను దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు, బహు చెడ్డగా ప్రవర్తించినటువంటి వాడు, అన్య దేవతలను ఆశ్రయించినటువంటి వాడు, బలిపీఠములను కట్టి యెహోవా దృష్టిలో చెడు నడత నడిచినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇతనిని యెహోవా దేవుడే అన్యజనులకు అప్పగించాడు. అన్యజనులు చెరలోకి వెళ్ళినటువంటి ఇతను 37 సంవత్సరములు చెర అనుభవంలో ఉన్నప్పుడు తరువాత చూడండి, అక్కడ ఎవిల్మే రోజునకు అంటే బబులోను రాజు అయినటువంటి ఇతను 37వ సంవత్సరంలో ఇతనిని బందీ గృహంలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తాం. బందీ గృహంలో నుండి యూదారాజు అయిన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి, ఎలాగ మాట్లాడాడు? దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాడు. రాజుల యొక్క అన్యజనుల యొక్క రాజుల యొక్క పీఠముల కంటే కూడా ఎత్తుగా చేశాడు. తర్వాత అతని బందీ గృహ వస్త్రములను తీసివేశాడు. తరువాత చూస్తే మనం గమనిస్తే అతను బ్రతుకు దినములన్నీ అతని సన్నిధిలో అన్యజనుడైనటువంటి రాజు అయినటువంటి అతని యొక్క సన్నిధిలో భోజనము బల్ల వద్ద కూర్చుండి భోజనము చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ గమనిస్తే ప్రభునందు ప్రియమైన సహోదరీలారా, ఇక్కడ గమనించగలిగితే బందీ గృహము అంటే చెరసాల. ఇతను బందీ గృహంలో ఉన్నాడు. మనము కూడా ఒకప్పుడు బందీ గృహంలో చెర జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారమే. అపవాది యొక్క బందీలుగా మనము చేయబడినటువంటి వారమే. అన్యజనుడైనటువంటి రాజు తనను యెరూషలేము నుండి బబులోనునకు తీసుకుని వెళ్ళి ఆ చెరలో ఉంచినటువంటి వాడు. ఉంచబడినటువంటి యెహోయాకీను అనే రాజు ఉన్నాడు. నీవు నేను కూడా ఒకప్పుడు బంధించబడినటువంటి వారమే. ఎవరి చేత మనం బంధించబడ్డాము? దుష్టుని యొక్క చేతుల చేత, అతని యొక్క ఆధీనము నుండి బంధించబడినటువంటి వారంగా మనం గమనిస్తాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి అమ్మా. బంధించబడినటువంటి వారిని చెరసాల నుండి బయటకు విడుదల కలిగించుటకు చీకటిలో బందీ గృహంలో నుండి ఎలుపటికి తెచ్చుటకును యెహోవాను నీతి విషయములలో నిన్ను పిలిచి. ప్రభునందు ప్రియమైన సహోదరీలారా, ఇక్కడ చీకటిలో నుండి మరణాంధకారములో నుండి
బందీ గృహముల నుండి విడుదల కలిగించువాడను నేనే అని దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ రాజు, బబులోను రాజు, ఆయనను బందీగా తీసుకొని వెళ్ళాడు. యెహోవా దేవుడైతే ఆ బందీ గృహముల నుండి ఆ అంధకారములో ఉన్నటువంటి యోధారాజును యెహోయాకీనును యెహోవా దేవుడే విడుదల కలిగించాడు. నిన్ను నన్ను కూడా. అందుకని అంటాడు సామెత గ్రంథములో సొలొమోను భక్తుడు, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. పాపపాశంలో బంధించబడు, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అని భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పుచూ ఉన్నాడు. ఆడు ఎలాంటి వాడు? మళ్ళొకసారి చదవమ్మా. దుష్టుని వారు చిక్కులు పెట్టుదురు, పాశముల నుండి బంధింపబడుదురు. దుష్టుని యొక్క చేతులు ఏమవుతున్నాయంట? బంధించబడుచు. దుష్టుని చేతుల చేత మనం ఏమవుతున్నాము? బంధించబడుచు ఉన్నటువంటి వారము. నేను కూడా దుష్టుని యొక్క చేతులలో నేను కూడా బంధించబడినటువంటి వారమే. అలాంటి నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయినటువంటి దేవుడు, నేను కూడా మరణాంధకారములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా, అపవాది చేత బంధించబడినటువంటి నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా, మరణ పునరుద్ధానము ద్వారా నీకు నాకేం కలిగింది? విడుదల కలిగింది. ప్రభునందు ప్రియమైన అన్యుడైనటువంటి రాజు, ఆయనను 37 సంవత్సరాల నుండి బందీగా ఉన్నటువంటి ఆ రాజు యోధారాజును ఏం చేశాడు? బందీ గృహం నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ రాజు ఎలాంటి రాజు? మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ రాజు బబులోను రాజు, ఆయన అన్యజనుడైనటువంటి వాడు, ఈ లోకములో ఉన్నటువంటి వాడు. ఆ రాజు యెహోయాకీనును బయటకు నడిపించినటువంటి వాడు. నేను మరణాంధకారములో ఉన్నటువంటి, మరణాంధకారం యొక్క స్థితిలో, చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఈ లోకపు అధికారి అయినటువంటి అపవాది చేతిలో బంధించబడినటువంటి నిన్ను నన్ను కూడా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకి ఉద్భవించాడు. ఆ రాజు నిన్ను నన్ను విడుదల కలిగించాడు. అందుకని అంటాడు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును అయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తిమోతికి అపోస్తులైనటువంటి పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. యవనస్తుడైనటువంటి తిమోతికి అద్వితీయుడును, శ్రీమంతుడును, సర్వాధిపతి అయినటువంటి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును ఆయన అమరత్వములో ఉండి ఏమంటున్నాడు? మహిమా తేజస్తో ఆయన మాత్రమే నివసించుతున్నటువంటి ఆ రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఈ రాజు బబులోను రాజు అయినటువంటి యెహోయాకీను కొరకై ప్రాణం పెట్టలేదు. కానీ ఈ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి శ్రీమంతుడైనటువంటి అద్వితీయుడైనటువంటి ఈ రాజు మాత్రము చెరలో ఉన్నటువంటి నిన్ను నన్ను విడుదల కలిగించడం కొరకై ఈ రాజు దీనుడై రిక్తుడై
ఆ కల్వరిలో చేసిన పుణ్యకార్యము ద్వారా నీకు నాకు ఏం కలిగింది? విడుదల. బందీ గృహము యొక్క చెర విడుదల కలిగింది. అందును బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధన. సర్వాధిపతి అయినటువంటి రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు అయినటువంటి మా దేవా, నీవు శ్రీమంతుడు అయ్యా, అమరత్వంలో ఉన్నటువంటి వాడు అయ్యా, అద్వితీయుడు అయ్యా. అయ్యా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నా కొరకై బందీగా ఉన్నటువంటి నన్ను, ఎవ్వరూ విడిపింపలేని స్థితిలో ఉన్నటువంటి నన్ను, ఆ కుమారుడు, అద్వితీయుడు, తేజోమయుడైనటువంటి ఆ కుమారుడు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా నన్ను రక్షించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అని మనము ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి. రెండవది కనుక మనం గమనిస్తే, దీనిలోనే మనం గమనిస్తే ఇంకొకటి, 18 సంవత్సరాల నుండి బందీగా చేయబడింది ఎవరు? చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధించబడినటువంటి ఆమెను ఏం చేశాడు ప్రభు? బలహీనపరచు పట్టిన దెయ్యమును పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పినప్పుడు ఆమె దేవునిని ఏం చేసింది? మహిమపరిచింది. ఏం చేసింది? దేవునిని మహిమపరుస్తూ కొనియాడుచు ఆరాధన చేసినట్లుగా మనం నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఆమె నేలను చూస్తుందే కానీ దేవునిని చూడలేని స్థితి, దేవుని వైపు కనులెత్తలేని స్థితిలో ఉన్నటువంటి ఆమె ఎడల ఈ శ్రీమంతుడైనటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఈ రాజు ఆమె ఎడల కనికరపడి ఏం పడ్డాడు? కనికరపడి కృప చూపించి ఆమె వైపు, ఆమె నేలను చూస్తున్నటువంటి ఆమె ఇప్పుడు ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపు చూస్తుంది. ఆమె బలహీనత నుండి స్వస్థత పడిన తరువాత, విడుదల పొందిన తరువాత ప్రభువుని తేటగా చూస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, నా స్థితి కూడా అంతే. వంగిపోయినటువంటి స్థితి, పడిపోయినటువంటి స్థితి. ప్రభు వైపు మనము ధైర్యముగా చూసే స్థితి మనకు లేదు. ఎందుకంటే అపవాది చేతిలో బందీ అయిపోయి మనము వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి స్థితి నుండి నిన్ను నన్ను కూడా ఆ కుమారుడు చేసినటువంటి ఆ కార్యము ద్వారా ప్రభువును బహుధైర్యముగా ప్రభువును చూసే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి దేవుని మనము స్తుతించి గణపరిచేవారముగా ఆమె మహిమపరిచింది. నీవు నేను కూడా ఈ దినము ఆరాధించబద్ధులమై ఉన్నాము. రెండవ దానిగా గమనిస్తే, విడిపించాను. బందీ గృహము నుండి ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు బందీగా ఉన్నాడు? 37 సంవత్సరాలు ఉన్నాడండి. 37 సంవత్సరాలు ఆ 4 గోడల మధ్య చీకటిలో ఉన్నటువంటి అతనిని విడిపించినట్లుగా మనం గమనిస్తాం. అందుకనే దీని గురించి చాలా వివరంగా ఇక్కడ రాశాడు. 107వ కీర్తన, 100 కీర్తనల గ్రంథము 107 10 నుంచి 15 వచనాలు కానీ చదివితే ఎలాగ బంధించబడ్డాడో ఇక్కడ తేటగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు పితరులు ఏళ్ళ చేసినటువంటి కార్యాలను వారు తలపోసుకొనొచ్చు. యెహోవా దయాళుడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనప కట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత వారిని కృంగజేసెను. వారు కూరి ఉండగా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి యొక్క ఆపదల నుండి, ఇనప కట్టుల నుండి,
మరణాంధకారములో నుండి వారికి విడుదల కలిగించాడు. అప్పుడు ఏం చేస్తున్నారు వారు? చదువమ్మ తర్వాత. తెంపివేసను చీకటిలో నుండి రప్పించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన కార్యములను బట్టి వారు యెహోవాకు ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకు చెల్లిస్తూ ఉన్నారు? వారు ఆజ్ఞను తిరస్కరించారు. దేవుడే వారిని చెరకు పంపించాడు. వారు మొరపెట్టారు. వారు ఇనప కట్ల చేత బంధించబడి ఉన్నారు. మరణాంధకారములో ఉన్నటువంటి వారిని మొరపెట్టగా వారి యొక్క మొరను ఆలకించి వారిని ఇనప కట్ల నుండి మరణాంధకారముల నుండి వారికి విడుదల కలిగించాడు. విడుదల కలిగించగానే వారు ఏం చేస్తున్నారు? వారు యెహోవాకు ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి వారు ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. నీవు నేను కూడా ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను ఆదిపితరుడైనటువంటి ఆదాము అతిక్రమించాడు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకములోకి ప్రవేశించింది. మరణంలో అనే కట్టుల చేత కట్టబడినటువంటి నీవు నేను కూడా, మరణాంధకారంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా నీవు నేనైతే మొరపెట్టలేదు. కానీ దేవుడే నీ వైపు నా వైపు చూశాడు. ఆ దేవుడే నీ ఎడల నా ఎడల కనికరము చూపించాడు. కనికరము చూపించినటువంటి దేవుడు, ఆ దేవుడు నా కట్లను, ఇనప సంఖ్యలతో బిగించబడినటువంటి కట్టులను విడుదల కలిగించుట కొరకై ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు ఆయన? 107వ కీర్తన 47వ కీర్తన 47వ కీర్తన 2వ వచనం చదువమ్మా. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆ రాజు బబులోను రాజు యోధారాజును 37 సంవత్సరాల తర్వాత విడుదల కలిగించాడు. ఈ రాజు అయితే, సర్వభూమికి రాజు అయినటువంటి ఈ రాజు అయితే నిన్ను నన్ను, నీ స్థితిని నా స్థితిని చూసి మరణాంధకారములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా విడుదల కలిగించాడు. అందును బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించి ఆరాధించ బద్ధులమై ఉన్నాను. మొదటి రాజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా వచ్చాడు. రెండవసారిగా మనం గమనిస్తే ఎలా విడిపించాడంటే, విడిపించినటువంటి వాడు ఈయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రిక్తుడైపోయాడు, దీనుడైపోయాడు, మానవ శరీరాకారాన్ని ధరించుకున్నాడు. శాపగ్రస్తులమైనటువంటి మన కొరకై శాపగ్రాహిగా ఆ శిలువ మరణం పొందినటువంటి ఆయన ఎవరు? ఆయన సర్వభూమికి రాజు. సర్వభూమికి రాజు. ఆ రాజును మనం ఎంతగా స్తుతించి ఘనపరిచి ఆరాధించాలి. ఈ ఉదయకాల సమయంలో నీ ఎడలా నా ఎడలా చేసినటువంటి ఆ అమూల్యమైనటువంటి బలియాగము, మరణ పునరుద్ధారములు నీ ముందు నా ముందు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా ఆ రాజు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. అయ్యో, సర్వభూమికి రాజు అయినటువంటి దేవా, నా కొరకై రిక్తుడై దీనుడై ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి ఆ పుణ్యకార్యము ద్వారా నాకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. అందుని బట్టి నీవు నేను ప్రభువును ఆరాధించబద్ధులమై ఉన్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము దాన్ని మనం చదివితే చాలా విషయాలు వస్తాయి, వద్దులండి, టైం లేదు. 3వదిగా ఆయనతో విడుదల కలిగించే బందీ గృహంలో ఉన్నాడు, ఆయనను విడిపించాడు. విడిపించినటువంటి అతని చేత ఏం చేస్తున్నాడు? ఈ రాజు, బబులోను రాజు ఏం చేస్తున్నాడు? దయగా మాట్లాడుచూ ఉన్నాడు. దయగా అసలు శత్రువుని తీసుకొని వెళ్ళాడు. శత్రువుని ఈయన విడుదల కలిగించడం మాత్రమే కాదు, విడిపించడం మాత్రమే కాదు, బందీ గృహంలో నుండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయనతో దయగా మాట్లాడుచూ ఉన్నాడు. నీకు నాకు మరణాంధకారంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా విడుదల కలిగించి విడిపించినటువంటి దేవుడు కూడా నీతో నాతో దయగా మాట్లాడుచు. ఆయన దయగలిగినటువంటి మాటలను గమనించినటువంటి వారు ఒక సాక్ష్యం ఇస్తున్నారండి. చూడండి, గమనించండి.
లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగలిగినటువంటి మాటలకు ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయినటువంటి ఈ రాజు సర్వాధికారి అయినటువంటి రాజు. ఆయన నోట నుండి వస్తున్నటువంటి ప్రతి మాటను అక్కడున్నటువంటి ప్రజలు విని ఏమన్నారు? ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యకరుడు. ఆ కల్వరిలో చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యము జరిగించడం ద్వారా నీకు నాకు కలిగినటువంటి రక్షణను బట్టి మనం దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ రాజు సర్వాధికారి మన పట్ల చూపినటువంటి ఆ దయ, ఆ కృప, ఆ కరుణ, ఆ వాత్సల్యత, అది వెలకట్టలేని వాత్సల్యత, ఆ కృప మితిలేని ప్రేమ చేత దేనికి మనము అర్హులము కామో దానికి అర్హులుగా చేసినటువంటి ఈ సర్వాధికారి అయినటువంటి రాజును జ్ఞాపకం చేసుకుని, అయ్యో ప్రభువా, నేనైతే నాయనా నీ నామమును ఉచ్చరించటం కూడా ఏ అర్హత లేనటువంటి వాడిని. ప్రభువా, సర్వాధికారి అయినటువంటి దేవా, సర్వమునకు రాజు అయినటువంటి వా ప్రభువా, నీ దయగలిగినటువంటి, నీ కృప కలిగినటువంటి ఆ కార్యము ద్వారా ప్రభువా, నీ వాక్కుల ద్వారా ప్రభువా నన్ను రక్షించుకున్నటువంటి దేవా స్తోత్రాలు అని దేవునిని మనము స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిస్తే, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను ఏం చేస్తాడంట? ఈ సర్వాధికారి అయినటువంటి రాజు నేను వారి దోషముల విషయమై దయగలిగి మరి ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను. ఎన్నటికి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోడు. అంత గొప్ప దేవుడు నీకు నాకు కలిగి ఉన్నాడు. ఆ దేవుడు, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్తమును విడిచిపెట్టినటువంటి దేవుడు, రిక్తుడై దీనుడై నీ కొరకై నా కొరకై ఆ శిలువ మరణము, ఆ మరణ పునరుద్ధానములు ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప స్వార్థను బట్టి మనం దేవుని స్తుతి. స్వార్థ ద్వారానే మనం ఆయన దయగలిగినటువంటి వాక్కుల ద్వారానే నీవు నేను కూడా వచ్చాం, రక్షణానుభవంలోకి చేరవచ్చాం. అందును బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించబద్ధులమై ఉన్నాం. 4వదిగా చూస్తే, రాజుల పీఠము కంటే ఏం చేశాడు? ఎత్తుగా చేశాడు. ఏ రాజుల వారు? బబులోను దేశంలో ఉన్నటువంటి రాజులు ఎవరు? వారు అన్ని రాజులు, విగ్రహాలను పూజించేటువంటి వారు. అలాంటి రాజుల దగ్గర యూదారాజు అయినటువంటి రాజు యొక్క సింహాసనాన్ని ఏం చేశాడు? రాజుల కంటే ఎత్తుగా కూర్చుండబెట్టాడు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, చూడండి 47వ కీర్తన 8వ వచనం చదువమ్మా. దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద పరిశుద్ధ సింహాసనం మీద అన్ని జనులకు రాజు అయి ఉన్నటువంటి ఈ రాజు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఈ రాజు. అది తాత్కాలికమైన, ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనం తాత్కాలికమైనది. అది ఆయన జీవించినంత కాలమే. ఇది సర్వకాలము ఉండేటువంటి సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ రాజు నీ కొరకు ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు చదవాలమ్మా. చదువు కొద్దిగా, దాన్ని మనకు అర్థమైద్ది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 7. వారితో కలిసి మనందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనము పాత్రులమైతిమి. అయినను
దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన ఎడల చూపిన మహాప్రేమ చేత ఎవరితో కూడా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా. దయా సంకల్పం చొప్పున క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అవును, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఎందుకంటే నీకు నాకు రావాల్సినటువంటి శిక్ష భయంకరమైనటువంటి శిక్ష. ఆ శిక్ష శిలువ శిక్ష. ఆ శిలువలో నీవు నేను వేలాడబడవలసినటువంటి వారము. నీ పక్షముగా నా పక్షముగా తానే నీ పాప భారాన్ని నా పాప భారాన్ని మోసుకొని ఆ కల్వరి కొరకు నువ్వు తీసుకొని వెళ్ళి ఆ కల్వరిలో అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున మృత్యుంజయుడై లేచడం ద్వారా నీవు నేను కూడా బ్రతికించబడ్డావు. ఆయన మరణించే ఏం లేదు, అందరూ మరణించినట్లుగానే మరణించడం అనుకుంటాం. అది కాదు. ఆయన మరణాన్ని జయించినటువంటి ఆయన సర్వాధికారి అయినటువంటి రాజు, విజయవీరుడైనటువంటి రాజు, విజయం ఇచ్చే రాజు. మరణంపై విజయాన్ని ఇచ్చాడు నీకు నాకు, నిన్ను నన్ను కూడా. మరణంలో నుండి, పాపం అనే మరణంలో నుండి నిన్ను నన్ను పైకెత్తినటువంటి దేవుడు బట్టి మనం దేవుని ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. అందుని బట్టి చివరిదిగా బందీ గృహ వస్త్రములను తీసివేశాడు. ఏం చేశాడు? బందీ గృహ వస్త్రాలు ఎట్లా ఉంటాయి? నాకు బాగా తెలుసులేండి, వదిలే. కానీ బందీ గృహ వస్త్రాలు ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు స్కూల్ కాలేజీలకు వెళ్తారు కదా, ఒకే కోడ్ ఉంటుంది, ఒకే డ్రెస్ ఉంటుంది. అది కాలేజీలో ఉన్నంతసేపు అదే డ్రెస్. అలాగే జైల్లో వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మొత్తం వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు. ఇక వాళ్ళు బందీలుగా ఉన్నంత కాలము, ఎంత కాలం ఉండా ఆ వస్త్రాలే వేసుకోవాలి. మారు వస్త్రాలు వారికి వేసుకోకూడదు. బందీ వస్త్రాలు. బబులోను రాజు అయినటువంటి ఆ రాజు యోధారాజుకి అన్ని జనుల యొక్క వస్త్రాలు ఇచ్చాడు. ఆ వస్త్రాలు ఇచ్చి బందీ గృహంలో ఉంచాడు. అయితే ఆ రాజు బయటికి రాగానే ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? అన్ని రాజుల కంటే ఎక్కువగా వెచ్చిస్తూ వచ్చాడు, కూర్చోబెట్టాడు. అప్పుడు మళ్ళా రాజవస్త్రాలు వేస్తాడు. నీ నా స్థితి అంతే. బందీ వస్త్రాలు. మనం బంధించబడినటువంటి మనకు కూడా మనకేమిచ్చాడు? మనకే వస్త్రాలు ఇచ్చాడు? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర ఈ రాజు సర్వశక్తి కలిగినటువంటి రాజు ఏం చేశాడు? బందీ గృహంలో ఉన్నటువంటి వస్త్రములను తీసివేసి నీకు నాకేమిచ్చాడు? చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఆయనకు ఏం చేశారు? చాలమ్మా. ఆయన సర్వశక్తి కలిగినటువంటి రాజు. ఆ రాజుకు అన్యజనులైనటువంటి అధికారుల సమక్షములో ఓదారంగు వస్త్రములు, ఆయన వేసుకున్నటువంటి అంగీని, యేసుక్రీస్తు ప్రభు వారు వేసుకున్నటువంటి అంగీని తీసివేసి ఏం చేశారు? ఓదారంగు వస్త్రం వేశారు. ఓదారంగు వస్త్రం అంటే అది రాజరికానికి చూపిస్తూ ఉన్నది. అది ధనవంతులు వేసుకునేది ఆ వస్త్రము, ఓదారంగు వస్త్రము, అలాంటి వస్త్రము. అయితే ఇక్కడ మనం దానికి అర్థం కావాలంటే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం చదువమ్మా. మొర్దెకైకి వేస్తారన్నమాట. మొర్దెకై చాలు రాజు సముఖం నుండి బయలుదేరాను. ప్రశస్తమైనటువంటి వస్త్రము ఆయనకిచ్చింది. రాజవస్త్రాలు ధరించేటువంటి వస్త్రాలు. అందుకని అంటాడు అనమాట, ఈ వస్త్రం ఏంది? ఈ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు తగిలిచ్చాడు తెలుసా? ఎందుకు ఇచ్చారు ఓదారంగు వస్త్రం అంటే, ఆయన నేనే రాజును, యూదులకు రాజును నేనే, నీవు రాజు అన్నప్పుడు అవును నేను రాజునే అంటాడు కదా. అందుకని అపహాస్యము చేయుట కొరకై ఈయన రాజు అంటాడని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే ఆయనకి ఓదా రంగు వస్త్రములను ధరింపచేశారు.
ఆ ఊదా రంగు వస్త్రము ధరించుకుని వలన, ఆ శిలువలో చేసినటువంటి కార్యము వలన నీకు నాకు తర్వాత ఊదా రంగు వస్త్రమును తీసివేసి తాను మరలా వస్త్రాలు తొడిగించారు. ఆ కల్వరిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రము కొరకై వారు ఏం చేశారు? చీట్లు వేసుకున్నారు. ప్రభునందు ప్రియమైన వస్త్రహీనమైనటువంటి మన కొరకై ఆయన ఏం చేశాడంటే రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథము 61:10 చూస్తే రక్షణ వస్త్రమును, నీతి వస్త్రమును, ఉల్లాస వస్త్రములను మనకిచ్చినట్లుగా మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులా గమనించారా? ఏ వస్త్రము లేనటువంటి మనము, దిగంబరులమైనటువంటి మనము, అపవాది చేతిలో ఉన్నటువంటి మనము, నీతిహీనులమైనటువంటి మనల్ని ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే రక్షణ వస్త్రమును, ఉల్లాస వస్త్రమును, నీతి వస్త్రమును నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించ భక్తులమై ఉన్నాం. ఈ రీతిగా బందీగృహము నుండి విడుదల కలిగించాడు. బందీగృహంలో ఉన్నటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, విడిపించాడు. తర్వాత ఏం చేశాడు? మూడవదిగా ఆయన దయగా మాట్లాడాడు. నాలుగవదిగా ఏం చేశాడు? రాజు సింహాసనాన్ని హెచ్చించాడు. ఐదవదిగా వేరే వస్త్రాలను మనకేమిచ్చాడు? రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. వీటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని, ఆ రాసును, సర్వాధికారి అయినటువంటి రాసును మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.